చేపల కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. విషయం తెలిసి భయపడి కుటుంబ సభ్యులు స్థానికులకు సమాచారం ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచారు. దీంతో 2 రోజులుగా మృతదేహం బావిలోనే ఉంది. ఎట్టకేలకు బుధవారం రాత్రి బద్వేల్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెడితే శ్రీనివాసపురం ఎస్టీ కాలనీకి చెందిన ఇండ్ల నాగార్జున మంగళవారం చేపల వేట కోసమని గ్రామానికి సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లాడు. అక్కడ చేపల కోసం గాలం వేసి చేపలు పట్టే ప్రయత్నంలో బావిలో పడిన వ్యక్తి బయటకు రాలేకపోయాడు. అంతేకాకుండా బావి నిండా నీరు ఉండడం, పూడిక కూడా ఎక్కువగా ఉండడంతో ఇరుక్కుపోయి మృతి చెంది ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుడు నాగార్జున చేపల కోసం బావి వద్దకు వెళ్లేటప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. బావిలో పడిపోయి వ్యక్తి బయటకు రాకపోవడంతో పిల్లలు వెళ్లి స్థానికులకు కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. కానీ వారు భయపడి ఈ విషయాన్ని 2 రోజులుగా గోప్యంగా ఉంచారు. చివరికి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. రాత్రి సమయం కావడంతో బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నం చేయకపోవడంతో గురువారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.